హాయ్ అందరికీ వెల్కమ్ టు ప్రియన్ కిమ్చీ వ్లాగ్స్. సో ఈరోజు రీల్ ఏమంటే నేను రీసెంట్గా నా ఫ్రెండ్ని విజిట్ చేయడానికి దెగుకి వెళ్ళినాను అనమాట. సో అక్కడ వచ్చి మేము దెగులో షుగర్ మోరల్ స్ట్రీట్ ప్లస్ వి ఎలిమెంటరీ స్కూల్ ఉంది. సో అందుకని మేము అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి 503 బస్సు తీసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడే మేము రీచ్ అయినాము ప్లేస్కి అయితే. కానీ మేము కరెక్ట్ ప్లేస్ ఎక్కడ అని మాకు తెలీదు. సో మేము ఇక్కడ సెర్చ్ చేస్తున్నాము. ఇంకా కొంచెం వెతికిన తర్వాత ఫైనల్గా మాకు ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడ ఒక స్పెషల్ థీమ్ పెట్టారు. ఇక్కడ చూడండి, తిచ్విత, ఇది షుగర్ సాంగ్ నేమ్ కదా. సో ఎంతమందికి తెలుసు ఆ సాంగ్ నేము. సో ఈ మొరల్ పెయింటింగ్ తర్వాత మేము ఇంకా కొన్ని మొరల్ పెయింటింగ్స్ చూసామన్నమాట. దగ్గరలోనే ఉన్నాయి అన్నీ. సో మేము ఇంకా అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఇంకా ఉన్నాయని చెప్పేసి ఈ మొరల్ పెయింటింగ్ చూసేటప్పుడు మాకు ఒక ఆర్మీ ఫ్రెండ్స్ కూడా కనిపించినారనమాట. వాళ్ళు జపనీస్ వాళ్ళు. సో వాళ్ళు కూడా చెప్పారనమాట మాకు కొంచెం ఇన్ఫర్మేషన్. ఇంకొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా చాలా షుగర్ మోరల్ స్ట్రీట్ ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి అని చెప్తే మేము ఇంకా వెతుక్కుంటా స్ట్రైట్గా వెళ్ళాము. సో తనే నా ఫ్రెండ్ కీర్తి ఇన్ కొరియా, మీకు తెలుసు కదా. సో ఇక్కడికి వచ్చేసాము ఫైనల్గా అయితే. నేనైతే ఇవి చూడగానే ఫుల్ హైప్‌లో ఉండే. ఎందుకంటే నాకు ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా ఉండిందనమాట. సో అసలు ఎన్నో రోజుల నుంచి నేను యూట్యూబ్‌లో చూడ్డము, ఇండియాలో ఉన్నప్పుడు అలా చేసేదాన్ని. సో ఇప్పుడు డైరెక్ట్‌గా చూడడం చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉండినాను నేను. ఇక్కడ మేము ఇంకొంసేపు అట్లా ఎక్స్‌ప్లోర్ చేసి వీడియోస్ తీసుకొని, దాని తర్వాత ఫోటోస్ అన్నీ తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేము ఇంకా కొన్ని మొరల్ స్ట్రీట్స్ ఇమేజెస్ ఉన్నాయని ఇంకొంచెం దూరం వెళ్ళి చూసినామన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఒక క్యూట్ సబ్వే ట్రైన్ వెళ్తుంది. సో దీని తర్వాత వచ్చి ఇంకా మిన్యోంగి చూడండి, మూమెంట్ ఈజ్ యెట్ టు కమ్ యా, లైక్ తన నేమ్ మిన్యోంగి అని చెప్పేసి. దాని తర్వాత అటు సైడు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాము. సో మేము ఇంకా వి స్కూల్కి బయలుదేరాం. ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ 15 మినిట్స్ అనమాట బస్సులో. సో ఎవరైనా అంటే విజిట్ చేయాలనుకుంటే ఫారినర్స్, సో ఇక్కడ మిన్యోంగి మోరల్ స్ట్రీట్ నుంచి మీరు జస్ట్ 15 మినిట్స్ బస్ తీసుకుంటే మీరు బీటీఎస్ వి స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చు. రాసి ఉంటుందన్నమాట. సో వాల్స్లో చూస్తే మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ కనిపిస్తాయి. సో ఎవరి కంట్రీ లాంగ్వేజెస్ వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరూ వాళ్ళ లాంగ్వేజెస్లో ఐ లవ్ యూ అని రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ అని ఇంగ్లీష్లో ఉంటుంది, కొరియన్లో సారాంగ్ హే, జపనీసు, చైనీసు, స్పానిష్, ఫ్రెంచ్, జర్మను, థాయి, వియత్నామీసు, ఇండోనేషియను, హిందీ, తమిళ్, తెలుగు, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే తెలుగు కూడా ఉంది. అదే మనకి ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఈ ప్లేస్ని ఇంకా డైరెక్ట్గా చూడడం నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. దట్టు మన తెలుగు లాంగ్వేజ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం చాలా ప్రౌడ్ ఫీలింగ్గా ఉంది. ఇంకా బీటీఎస్వివి ఇక్కడ వాల్స్లో చూస్తే కొన్ని ఆల్బమ్ నేమ్స్. సో ఎగ్జాంపుల్ స్వీట్ నైట్, బ్లూ రే, ఇన్నర్ చైల్డ్, వింటర్ బేర్. సో ఇలాంటి ఆల్బమ్, తను వర్క్ చేసిన ఆల్బమ్స్ అన్నీ, ఇంపార్టెంట్ ఆల్బమ్స్ అన్నీ ఇక్కడ వాల్ మీద పెట్టారనమాట ఇమేజెస్. హే ఐ పర్పుల్ యూ. ఇంకా అక్కడ నుంచి మేము నియర్లో ఒక సొమన్ మార్కెట్ అని ఒక లోకల్ మార్కెట్ ఉంది అంటే నా ఫ్రెండ్ అక్కడికి తీసుకెళ్తానని చెప్పింది. సో అక్కడికి వెళ్తా ఉన్నాము. సో వెళ్తా ఉంటే ఇక్కడ హ్యోంబిన్ కే-డ్రామాలో క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ ఎంతమంది చూసినారు. సో తన హ్యోంబిన్, సో నా ఫ్రెండ్కి ఫేవరెట్ యాక్టర్ అనమాట. సో నేను వీడియో తీసుకున్నాను తనకి చూపించడానికి. ఇక్కడ చూడండి, ఒక క్యూట్ ఆరెంజ్. నెక్స్ట్ స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కదా, సో వాళ్ళ ప్లాంట్స్ అన్నీ ఇంకా పెడుతున్నారనమాట లైక్ స్ప్రింగ్కి. ఇంకా లోకల్ మార్కెట్కి అయితే వచ్చేసినాము. సో నాకైతే ఇది చూడగానే నాకు బెంగళూరులో చిక్పేట అలాంటివన్నీ గుర్తొచ్చినాయి. చూడండి, మీరు ఇట్లా చూస్తే ఫుడ్, స్ట్రీట్ ఫుడ్స్, ఇంకా క్లాత్స్ అన్నీ ఉంటాయి. సో దీన్ని తక్బొక్కి అంటారు, కొరియన్ స్ట్రీట్ ఫుడ్. ఇంక ఇక్కడైతే కొన్ని లోకల్ రెస్టారెంట్స్ అనుకోండి. సో ఇక్కడ కూర్చొని ఇంకా తినచ్చు చాలా. ఇంకా అట్లా చూస్తా అంటే నా ఫ్రెండ్ ఇక్కడ తిందాము అని చెప్పేసి అంటే ఇంకా మేము వెళ్తా ఉన్నాము ఎవరి దగ్గర తినాలి అని చూస్తా ఉన్నాము. సో ఆమె అయితే
పిలిచిందనమాట, రండి రండి అని చెప్పేసి. సరే అని చెప్పి ఇక్కడ కూర్చున్నాము. తర్వాత ఒక డిష్ ఆర్డర్ పెట్టినాము, మేము నెంగ్మ్యాన్ ఆర్డర్ పెట్టినాము, కోల్డ్ నూడిల్స్. ఇంకా ఆమె అయితే రెడీ చేసి ప్రిపేర్ చేస్తుంది. 사장님, 저 여기 인사해 주세요. 저 영상 찍고 있어서. నేను ఆమెని కొరియన్లో మాట్లాడి ఛానల్కి హాయ్ చెప్పు అని చెప్పేసి అడుగుదామని చెప్పినాను అనమాట. ఇంకైతే వచ్చేసింది డిష్. సో దానికి ముందు వీళ్ళు సైడ్ డిషెస్ ఇస్తారు. సో మిర్చి, నెక్స్ట్ కిమ్చి నార్మల్గానే యూస్ చేస్తారు. సో నెంగ్మ్యాన్ ఇది కోల్డ్ నూడిల్స్. బయట అంత చలిగా ఉంటే -9 డిగ్రీస్ 5 డిగ్రీస్ ఉంటే మేము కోల్డ్ నూడిల్స్ ఆర్డర్ పెట్టి కోల్డ్ నూడిల్స్ తింటున్నాము. సో చూడండి అసలుకి ఇంకా చల్లగా ఉండింది తినేటప్పుడైతే, కానీ టేస్ట్ అయితే బాగానే ఉండింది, పర్లేదు. స్ట్రీట్ ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇంక ఇక్కడ తినేసి ఇక్కడ చూస్తే మీరు ఇవి పురుగులు అనమాట లిటరలీ. సో కొరియన్స్ ఇవి తింటారు. సో ఇంకా ఇక్కడ చూస్తే పక్కన స్వీట్ కార్న్, అదర్ కొరియన్ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా అయిపోయింది, మేము ఇంక వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి అట్లా వెళ్తా ఉన్నాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో మీరు ఏమైనా లోకల్ మార్కెట్ చూడాలి అనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.